చూస్తున్న మరోసారి భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. ఆసియా కప్ సూపర్ 4లో టీమిండియా ఘన విజయం సాధించింది. వరుస ఓటములతో పాక్ జట్టుపై ఫుల్గా ట్రోలింగ్ మొదలైంది. సొంత ఆటగాళ్లపైన నిప్పులు చెరుగుతున్నారు పాకిస్తానీలు. మీరేం ఆటగాళ్ళరా అంటూ వారిపైన ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఎటు చూసినా కూడా పాకిస్తాన్కి తలవంపులు తప్పడం లేదు. పాకిస్తాన్ వాళ్ళకి అసలు పరువు ఎక్కడిది, పరువు పోవడానికి. కానీ సో పరువు పోయినట్టుగానే అక్కడి లోకల్ పబ్లిక్ కూడా, పాకిస్తానీ స్థానికులు, పాకిస్తానీ దేశస్తులు కూడా భావిస్తున్నారట. మీరేం ఆటగాళ్ళరా అంటూ పాక్ ప్రజలు మండిపడుతున్నారు. భారత్పై ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఏం మొహం పెట్టుకొని మళ్ళీ వస్తారంటూ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్కు వస్తే చెప్పులతో కొడతామంటూ ఆగ్రహం వెలగక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఫెయిల్యూర్ పాకిస్తాన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. పాక్పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సెటైర్లు విసిరారు. ఇకపై పాకిస్తాన్ మాకు ప్రత్యర్థి కాదు అన్నారు సూర్యకుమార్. ప్రత్యర్థి అని పిలిచే స్థాయిలో పాకిస్తాన్కు లేనే లేదన్నారు. 13-0-10-1 ఉన్న పాకిస్తాన్ను ప్రత్యర్థి అనలేమన్నారు. సో 13-0 10-1 తేడాతో పాకిస్తాన్తో మేము ఎలా పోల్చుకోగలుగుతామని చెప్పి ఆయన అంటున్నారు. ఒకసారి సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. मैं एक्चुअली ये क्वेश्चन के ऊपर एक चीज़ बोलना चाहूँगा. मुझे ऐसा लगता है कि आप लोगों को ये क्वेश्चन पूछने बंद कर देना चाहिए अभी राइवलरी के ऊपर, बिकॉज राइवलरी मैंने तो स्टैंडर्ड राइवलरी एक ही बात है सर. कोई टीम अच्छा क्रिकेट खेले नहीं खेले, मेरे हिसाब से अगर दो टीमें 15-20 मैच खेल रही हैं और उसमें अगर 7 ऑल है या 8-7 से कोई आगे चल रहा है तो उसको अच्छा क्रिकेट खेलना बोलते हैं और उसको राइवलरी बोलते हैं. 13-0 10-1 मुझे पता नहीं क्या स्टैट है, but this is not a rivalry anymore. But yeah, I feel we played better cricket than them between 7-15 and also from bowling point of view. Sir, मैं actually ये question के ऊपर ఇది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్న మాటలు. ఆయన ఏమంటున్నారంటే 13 మ్యాచ్లు ఆడితే 0 వాళ్ళు 13 మేము గెలిచాం, 10 మ్యాచ్లు ఆడితే వాళ్ళు 1 మేము 9 గెలిచాం. దీన్ని రైవల్రీ అనకూడదు. వాళ్ళకు మాకు అసలు పోటీయే కాదు. ఆ పిచ్చి కుక్క పాకిస్తాన్ మాకు పోటీ ఏంటి? వాడు అసలు పోటీయే కాదని చెప్పి కొట్టిపారేస్తున్నారు సూర్యకుమార్ యాదవ్. నిజంగానే పాకిస్తాన్ ప్రజలు కూడా వీళ్ళందరికీ వెంటనే రాగానే, నాకు తెలిసి పాకిస్తాన్లో ఎవరైనా కనుక తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఉంటే ఈ వార్త వినండి. మీ ప్లేయర్స్ రాగానే వారందరికీ మంచిగా తలా ఓ చెప్పుల దండ మెడలో వేసి వారందరినీ గాడిదల మీద ఊరేగించండి. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పనితీరు, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ బుద్ధి, వీళ్ళ మైండ్ సెట్ మారినట్టు అలా చేస్తేనే బెటర్ ఏమో. ఇక్కడ తప్పు చేసే వాళ్ళని కొన్ని చోట్ల ఈ రకంగానే ఊరేగిస్తూ ఉంటారు. వాళ్ళు తప్పు తెలుసుకోవడం కోసం మాత్రమే. సో వాళ్ళు తప్పు చేశారు. ఏం తప్పు చేశారంటే ఆట రాకుండా వచ్చి ఆడతామని చెప్పి మీ దేశం పరువు తీశారు. వచ్చి ఈడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పెద్దగా పొడవలేక సహనం కోల్పోయి భారత్తో మ్యాచ్ ఓడిపోతూ ఉంటే ఒకడు గన్ ఫైరింగ్ చేస్తాడు, ఇంకొకడేమో ప్లేన్ కుప్పకూలిపోయింది అంటాడు, ఇంకొకడు వచ్చి గొడవ పెట్టుకుంటాడు. వాడికి చేతగాక నిజంగా దమ్ము, ధైర్యం, చీము, నెత్తు లాంటిది ఇంకేదైనా ఉంటే ఆటాడికి వెళ్ళిపోందండి. ఆటాడి గెలవండి. అంతేగాని చచ్చిన పాములాగా ఎన్నిసార్లు చంపుతామని చెప్పండి. ఇంకా పాకిస్తాన్ని కూడా ఆల్రెడీ చచ్చిన పాము, దాన్ని ఇంకా చంపినా కూడా అది ఇంకా తోకాడిస్తూ బతికే ఉన్నానని చెప్తోంది. కానీ దానిలో జీవోత్సవం లేదు, కేవలం తోకాడుతోంది వెనకాలంతే. తోకాడిపోయి నేను బతికే ఉన్నానని ఇండికేషన్ ఇస్తోంది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలానే ఉంది. సో ఎవరైనా పాకిస్తాన్ ప్రజలు వెంటనే మీ ప్లేయర్స్ 11 మంది అక్కడ రాగానే ఆ 11 మంది ప్లేస్ ఆ కోచు లేకపోతే పీసీబీ మొత్తానికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తానికి మెడలో చెప్పుల దండలు వేయించి, పాకిస్తాన్ ప్రాంతంలో 4 ప్రావిన్స్లు ఉన్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక మీటింగ్, సింధు ప్రావిన్స్లో ఒక మీటింగ్, పంజాబ్ ప్రావిన్స్లో ఒక మీటింగ్, బలూచిస్తాన్లో ఒక మీటింగ్. ఈ 4 ప్రావిన్స్లో మీటింగ్ పెట్టి చెప్పుల దండలు వేసి వారిని సన్మానించండి. ఆ నీచ్ కమిన్ కుత్తగా వచ్చి గేమ్ ఆడంటారా, గేమ్లో గెలవంటారా అంటే చేతగాక మా ప్లేయర్స్తో గొడవ పెట్టుకుంటారు, భారతీయులతో చేతగాక ఆ బ్యాట్ను పట్టుకొని గన్ ఫైరింగ్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తారు, చేతగాక గొడవ పెట్టుకుంటారు. నిజానికి ఒక రకంగా సహనంతో కొంత సంస్కారబద్ధంగా ఉన్నాం కాబట్టి భారతీయ ప్లేయర్లు 11 మంది, అట్ ది సేమ్ టైం అటువైపునటువంటి భారతీయ ప్రజలు మొత్తం కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ లేదంటే నిన్ననే ఆల్రెడీ నా మ్యాచ్లో మీరు గొడవ పెట్టిన తీరికి, మీరు గన్ ఫైరింగ్ చేసే విధంగా ఈ సింబల్ చూపించిన తీరికి వెంటనే ఈ పాటికి కాల్చి పడదోపాల్సింది. లేదంటే బట్టలు ఇప్పించి ఆ స్టేడియం అంతా, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మొత్తం కూడా పరుగులు పెట్టించాల్సింది. అరే ఆడలేక మధ్యలో తెరవన్నట్టు అక్కడ వాడు ఆడలేకపోతున్నాడు, ఏదో పిచ్చి చేష్టలు చేస్తూ ప్రవర్తిస్తున్నాడు.
సో పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. కొంతమంది వెధవలు అనాలిసిస్ రూపాల్లో పాకిస్తాన్ మీడియా, ఇక్కడ మీడియా కాదు, వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నామని చెప్పి దీన్ని విశ్లేషిస్తున్నామని చెప్పి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారత్ చేతబడి చేసిందట. ఇంకేం బడి చేయలే, చేతగాక మధ్యలో తరలంటే ఇదే చేతబడి చేసిందా? చేతబడి చేస్తే మ్యాచ్ గెలుస్తారా? మీరు నేర్చుకోండి మరి. పోయి మీకన్నా ఇంకెక్కువ చేతబడి ఎవరు చేయగలుగుతాడు? ఆ మసూద్ అజార్ గాడు, లేకపోతే హఫీజ్ సయ్యద్ గాడు, ఆసిమ్ మునీర్ గాడు, బిలవాల్ భుట్టో, వీళ్ళందరూ చూస్తేనే పక్క అదే సినిమాలో విలన్ల క్యారెక్టర్ మాదిరిగా ఉండిపోతారు అంతా కూడా. వీళ్ళందరూ పక్క రైట్. అదే సినిమాలో అమరీష్ పూరి క్యారెక్టర్, అమరీష్ పూరి చేసిన క్యారెక్టర్గా అటువంటి చేతబడి చేసినటువంటి, చేతబడి అంటేనే మీరు గుర్తుకొస్తారు. చేతబడి చేసి భారత్ మ్యాచ్ గెలిచిందంటారా? కనీసం మీ ప్రజలను మీ మీద ఉమ్మకుండా చూసుకోండి. సో పాకిస్తాన్ ప్రజలు ఇకనైనా వాళ్ళ యొక్క ప్రవర్తన వచ్చేసారైనా మ్యాచ్ గెలవాలంటే, ఈ దిక్కుమాలకి బుద్ధి రావాలంటే తలా ఒకటి 11 చెప్పుల జతలు పెట్టుకోండి దగ్గరగా. అన్ని చెప్పుల జతలు పాత అన్ని విరిగిపోయినాయి, పెంట కుప్పల పడేసి ఉంటే అవన్నీ తీసుకొని జత కట్టుకొని దండలా పేర్చి మనిషికొక ఆ చెప్పుల దండ వేసి గాడిదలపై ఊరేగించండి అందరినీ కూడా. అప్పుడే సిగ్గొస్తుంది వెదవులకి. ఇంత దుర్మార్గంగానా? ఒకటి చేతబడి చేస్తుంది అంటాడు, ఇంకొకటి గొడవ పెట్టుకుంటాడు, ఇంకొకటి గన్ ఫైరింగ్ అంటాడు. అరే ఇదంతా ఆటలో చూపించాడు రా బాబు అంటే ఆట చేత కాదు. సూర్యకుమార్ గారు చెప్పింది ఎగ్జాక్ట్గా నిజమే. అది 11 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ గెలవలేదు, 10 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ గెలిచి వీడు మాతో పోటీ పడేది. అసలు పాకిస్తాన్ టీంని ఐసీసీలో తీసేయాలిగా, ఈ దుర్మార్గులు తీసేయాలి. ఎందుకంటే వాడు ఓడిపోయిన స్పోర్టివ్ స్పిరిట్ లేదు వాళ్ళ దగ్గర. బేసిక్ థింగ్ కదా, ఒక స్పోర్ట్స్ పర్సన్కి స్పోర్టివ్ స్పిరిట్ అనేది బేసిక్ థింగ్. అది గెలిచినా ఓడినా దాన్ని స్వీకరించాల్సింది. గెలిస్తే ఇంకా ఎలా మనం బెటర్మెంట్ చేసుకోవాలో ఆలోచించాలి. ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో విశ్లేషించాలి. కానీ వీడు చేతబడి చేస్తాడు అంటున్నాడు, వీడేమో చేతబడి చేస్తానంటున్నాడు. చేతబడి చేయడం మూలంగా గెలిచింది భారత్ అని చెప్తున్నాడు. సో పక్కాగా ఒక విలన్ మాదిరిగా ఒక చేతబడి చేసేనే మీరు ఆ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఆ క్యారెక్టర్లకి ఆ రూపకరణకి మొత్తం పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీరు చేయాల్సిన చేతబడి మీరు కూర్చొని ఆ దుబాయ్ గ్రౌండ్లో కూర్చుండి అక్కడే ఒక ముగ్గులు లాంటివి వేసేసి అక్కడ చేతబడి చేయాల్సింది కూర్చొని. నాకు తెలిసి బహుశా అట్లా చేస్తే వీళ్ళు గెలవరు అనుకుంటా. బహుశా నో ఛాన్స్ ఎట్ ఆల్. చాలా దుర్మార్గంగా మాట్లాడుతుంది, మరీ దిగజారిపోయి మరీ అసలు మనుషులం, అసలు మాకు చీమునెత్తురు లేనిలేదనంగా ప్రవర్తిస్తున్నారు అంతా కూడా. పాకిస్తాన్ ప్రజలు కూడా మీరు ఎక్కడ దొరికితే మిమ్మల్ని మీ చెమడాలు వలుద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారట. మీరు వెళ్ళండి, పాకిస్తాన్కి అయితే వెళ్ళండి. పాకిస్తాన్కి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి మొహం చూపించండి, మళ్ళీ అప్పుడు తెలుస్తుంది మీ సంగతి. మీకు ఎలా చెప్పు దెబ్బలు కొడతారు, మీకు ఎలా మీ మెడలో చెప్పులు వేస్తారనేది అక్కడ తెలుస్తుంది. అనాలిసిస్ రూపంలో పాకిస్తాన్ మీడియా ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇండియా హ్యాడ్ మేడ్ సంథింగ్ స్పిరిచువల్ థింగ్స్, క్షుద్ర పూజలు చేసింది, చేతబడి చేసింది, అందుకే మా ప్లేయర్లు ఆడలేకపోయారు. ఎవరికి? అక్కడ ఫరూక్ అనే ప్లేయర్కి చేతబడి చేసామంట. వాడు పెద్ద ప్లేయర్, మరి వాడి చేతబడి చేస్తే వాడు ఆగిపోయాడా? అంత మూర్ఖత్వపు వేషాలు, పిచ్చి వేషాలు తప్ప నిజంగా జోకర్లు అనే దానికి వీళ్ళు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారేమో. మనం ప్రతిసారి అరే వాడు మనిషే కదా, పోనీలే ఎంతో కొంత వాడు మానవుడే కదా అనే రకంగా మనం ఆలోచిస్తున్నాం. బట్ దే ప్రూవ్స్ ఎవ్రీ టైమ్ వీఆర్ రాంగ్. మనం ఎప్పుడు కూడా తప్పని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. మనం వాళ్ళ గురించి అలా ఆలోచించకూడదు. మేము పిచ్చి వెదబలమే, మేమంతా కూడా మనుషులం కానే కాదు, దుర్మార్గులం, నీచ్ కమిన్ కుత్తేగాలం అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ మీరు ఎవరైనా కనుక కనీసం భారత్తో పోటీ పడాలన్నా, ఏదో కొద్దో గొప్ప ఏదో ఒక 2 చిన్న టీంలతో గెలవాలన్నా కూడా, అంతో ఇంత మీ క్రికెట్లో మళ్ళీ మీకు కొంత పేరు రావాలన్నా కూడా వెంటనే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ 11 మందికి గుండు కొట్టించి మెడలో చెప్పుల దండలు వేసి ఊరంతా ఊరేగించండి. 4 ప్రావిన్సులు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ అండ్ బలూచిస్తాన్, 4 ప్రావిన్సులో ఘనమైన మీటింగ్లు పెట్టి దూరం నుంచి కోడిగుడ్లు తర్వాత టమాటాలతో విసిరండి. అప్పుడు వాళ్ళకి మేము చేసిన చేతబడి ఏదైతే ఉందో, మేము చేసాను చేతబడి అంటున్నారు కాబట్టి, భారతీయులు చేతబడి చేశారంటున్నారు కాబట్టి, ఒక మాట మీరనే మాట మీకు నిజమైతే మీకు పరిష్కార మార్గం చెప్తున్నా. ఈ చేతబడి వాళ్ళ ఉన్నటువంటి చేతబడి పోవాలంటే 11 మందికి గుండ్లు కొట్టించి మెడలో చెప్పుల దండలు వేసి ఈ 4 ప్రావిన్సుల్లో వాళ్ళందరినీ ఒక్కో దగ్గర సభలు నిలబెట్టి మీరు కోడిగుడ్లు టమాటాలతో కొట్టి అప్పుడు వాళ్ళ మీద చేతబడి తగ్గుద్ది. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కైనా కొంచెం సిద్ధంగా ఉంటారు. లేదంటే ఈ చేతబడి కంటిన్యూ అయితే ఇంకా వాళ్ళని చచ్చిపోతారు. ఇక వాళ్ళకి మరణం దగ్గర పడింది. ఇక చేతబడి కంటిన్యూ అయితే ఇంత మూర్ఖంగానే వ్యవహరించేది. పాకిస్తాన్ ప్రజలను అంగీకరించడం లేదు. ఈ మాటలు వాళ్ళు చెప్పేటువంటి అసమర్థమైనటువంటి మాటలు పాకిస్తాన్ ప్రజలను అంగీకరించడం లేదు. ఇంత దుర్మార్గంగానే మాట్లాడేది. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో పాకిస్తాన్ క్రికెటర్లతో చెప్పులతో కొట్టాల్సిందేనా అంటే
92% మంది కొట్టాలంటారు. కొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మన భారతదేశంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి 8% మంది తెలుగు వాళ్ళలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్టొద్దు అని చెప్పి 8% మంది చెప్తున్నారు. ఒకసారి ఆ ఫొటోస్ ప్లే చేయండి. అక్కడ వాడు చూడండి, వాడు గన్ ఫైరింగ్ చేసినట్టుగా బ్యాట్ చూపిస్తున్నాడు డగౌట్ వైపుగా. మన భారతీయ క్రికెట్లు అక్కడ కూర్చోంటే వాళ్ళ వైపుగా చూపిస్తూ గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. వాడు చెప్పుతో కొట్టొద్దా? తర్వాత ఇంకో చోట వాడు గొడవ పెట్టుకున్నాడు, వాడిని కొట్టొద్దా? ఇంకో చోట ప్లేన్ ఎగిరిపోయింది, కింద పడిపోయింది, కుప్పకూలిపోయింది, వాడిని కొట్టొద్దా చెప్పులతో? సో పాకిస్తాన్ మీడియా కూడా ఏం చెప్తుందంటే మనం చేతబడి చేస్తామంట వాళ్ళకి, మనం చేతబడి చేయడం మూలంగానే పాకిస్తాన్ ప్లేయర్లు ఆడకుండా ఓడిపోయారట. సో నేను పరిష్కార మార్గం చెప్తున్నాను వాళ్ళకి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మీకు ఒక చేతబడికి పరిష్కార మార్గం నేను చెప్తున్నాను. ఈ 11 మంది ప్లేయర్లకు అవసరమైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గారు వాడేవాడనున్నా కూడా, ఎందుకంటే వాడే మూలం కాబట్టి వీళ్ళందరికీ ఎవరైతే క్రికెట్ ఆడాలి దేశ విదేశాలు అనుకుంటున్నారో అందరికీ నీట్గా గుండు కొట్టించి మెడలో చెప్పులదండలు వేసి గాడిదల మీద ఈ 4 ప్రావిన్సుల్లో మీటింగులు పెట్టి వాళ్ళందరినీ కోడిగుడ్లతో అంటే సేమ్ టమాటాలతో కొట్టండి, వాళ్ళ పరిష్కారం అయిపోయింది. వాళ్ళ మీద చేతబడి ఏం లేకుండా వాళ్ళ మీటువంటి మాయాలు మంత్రాలు మొత్తం పారిపోతాయి. ఏ చేతబడి పనిచేయదు. ఇక నెక్స్ట్ సారి ఏ మ్యాచ్ ఆడినా కూడా ఏ చేతబడి రాకుండా వాళ్ళు సచ్చగా ఆడొచ్చు, మంచిగా అన్ని విజయాలు సాధించవచ్చు. సిగ్గనిపించాలి చెప్పడానికి. మరీ దారుణంగా ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. 13 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ గెలవలేదు, 10 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ ముష్టి ఒక్క మ్యాచ్ గెలిచి వాళ్ళేదో విర్రవీగుతూ పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఫరూకీ, రఫూ వీళ్ళందరూ మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఇంత దారుణంగానా? సో ఏదేమైనా సూర్యకుమార్ యాదవ్ చెప్పిన మాట వాస్తవం. సో పాకిస్తాన్ అసలు మనకు పోటే కాదు, దేంట్లో పోటీ కాదు. పాకిస్తాన్ అసలు మనం ఒక దేశంగా కన్సిడర్ చేయడం ఆపేస్తే బెటర్ ఏమో. ఇంకా ఎవడైతే ఇక్కడ 8 మంది ఉగ్రవాదులు ఉన్నారు, 8% మంది, 7% మంది ఇంకా నేను ఇక్కడ కండక్ట్ చేసిన పోల్లో 7% మంది ఇంకెవరైతే పాకిస్తాన్ ప్లేయర్స్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదులను కూడా సేమ్ పరిష్కారం చేయాలంటే వాళ్ళని కంట కనిపెట్టండి. ఈ స్లీపర్ సెల్స్ని మన దగ్గరే ఉంటూ మన తెలుగు వాళ్ళు అయి ఉండి పాకిస్తాన్ సహకరిస్తున్న ఉగ్రవాదులు మొత్తం కూడా కంట కనిపెట్టండి. వాళ్ళు అంతు చూడకపోతే మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. సో తగు జాగ్రత్తలు తీసుకుందాం. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. सर मैं एक्चुअली ये क्वेश्चन के ऊपर एक चीज़ बोलना चाहूँगा. मुझे ऐसा लगता है कि आप लोगों को ये क्वेश्चन पूछने बंद कर देना चाहिए अभी राइवलरी के ऊपर, बिकॉज राइवलरी नहीं, मैंने तो स्टैंडर्ड पूछा. स्टैंडर्ड राइवलरी एक ही बात है सर. कोई टीम अच्छा क्रिकेट खेले नहीं खेले, मेरे हिसाब से अगर 2 टीमें 15-20 मैच खेल रही हैं और उसमें अगर 7 ऑल है या 8-7 से कोई आगे चल रहा है तो उसको अच्छा क्रिकेट खेलना बोलते हैं और उसको राइवलरी बोलते हैं. 13-0, 10-1, मुझे पता नहीं क्या स्टैट है, but this is not a rivalry anymore. But yeah, I feel we played better cricket than them between 7 to 15 and also from bowling point of view.